హాయ్ అండి. దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే తీసుకోండి. అలాగే పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, ఇలాచి కూడా తీసుకొని ముందైతే ధనియాలను అయితే వేయించండి. తర్వాత పల్లీలు, చెక్క, లవంగ, ఇలాచి అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దొండకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకొని దొండకాయలను అయితే బాగా వేయించుకోండి. అవి బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. అలాగే చిటికెడు పసుపు, టమాటా ముక్కలను అయితే వేసి పచ్చివాసన పోయేదాకైతే వేయించుకోండి. అది వేగిన తర్వాత ముందుగా మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, దాంట్లోనే ఈ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, వేయించుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని అది బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసుకొని ఆపేయండి. అంతే, దొండకాయ మసాలా కర్రీ రెడీ.